మీరు నిల్చునే విధానం, మీ స్టాండింగ్ స్టైల్ మీ పర్సనాలిటీ గురించి చాలా విషయాలు రివీల్ చేస్తుంది. నంబర్ 1, మీ స్టాండింగ్ స్టైల్ ఇలా ప్యారలల్ లెగ్స్ తో నిలబడడం అయితే మీరు ఒక రిజర్వ్డ్ పర్సన్ అండ్ ఇంట్రోవర్ట్. అందరితో వెంటనే కలవలేరు, మీకు చాలా తక్కువ ఫ్రెండ్స్ ఉంటారు, మీరు అంత ఈజీగా ఎవరిని ఫ్రెండ్స్ చేసుకోరు. కానీ ఒకసారి ఎవరినైనా ఫ్రెండ్ గా చేసుకుంటే లైఫ్ లాంగ్ వాళ్ళతో ఉంటారు. ఇలాంటి వారిలో కాస్త ఓవర్ థింకింగ్ కూడా ఉంటుంది. నంబర్ 2, మీరు ఈ విధంగా కాళ్ళను స్లైడ్ డిస్టెన్స్ లో పెట్టి నిలబడితే మీరు ఒక ఓపెన్ బుక్ లాంటి వాళ్ళు. మీకు ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. మీరు ఎక్స్ట్రావర్ట్ అంటే ఎక్కువగా మాట్లాడతారు, చాలా ఈజీగా ఇతరులతో కలిసిపోతారు. మీరు ఏ విషయంలో అయినా ఇతరులని చాలా ఈజీగా కన్విన్స్ చేయగలరు. నెంబర్ 3, 1 లెగ్ ఫార్వర్డ్ పెట్టి ఇలా నిలబడితే మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. ఇతరులని చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తారు. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారో మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. మీరు లైఫ్ లో అనేక ఎదురు దెబ్బలు తిని ఉంటారు, అందుకే ప్రతి విషయంలో అతి జాగ్రత్తగా ఉంటారు. నెంబర్ 4, ఈ విధంగా లెగ్ క్రాస్డ్ గా నిల్చుంటే మీరు చాలా ఇంటెలిజెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అని అర్థం. టైం తో పాటు మీరు మీ ఇంటెలిజెన్స్ ని, కేపబిలిటీని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తారు. వీళ్ళు ఏ పనిని చాలా త్వరగా లేటుగా చేయాలి అనుకోరు. వీళ్ళు తమ ఓన్ స్పీడ్ ని ఫాలో అవుతారు, వాళ్ళ కేపబిలిటీకి తగ్గట్టుగా పనులు చేస్తారు. అలాంటి వాటినే చూస్ చేసుకుంటారు. ఈ విషయాలు నేను ఊరికే గాల్లో చెప్పట్లేదు. కొంతమంది సైకాలజిస్టులు హ్యూమన్ బిహేవియర్ పైన రీసెర్చ్ చేసి ఈ విషయాలు రివీల్ చేశారు. బై ద వే, ఇందులో మీ స్టాండింగ్ స్టైల్ ఏంటి కింద కామెంట్లో చెప్పండి.